చందు వాళ్ళ సొంత చెల్లి ఉంది, ఒకసారి మాట్లాడదాం. చందు ఎప్పుడు మాట్లాడినమ్మా? లాస్ట్ 9:38కి పొద్దున మాట్లాడానండి నిన్న. అంతే లక్కడి కబుల్కి వెళ్తున్నాను, పవిత్ర వాళ్ళ ఇన్సూరెన్స్ అదే పిల్లలకి లైఫ్ ఇన్సూరెన్స్ ఏదో చేపిస్తాను వెళ్ళినాడు. పని అయిపోయినాక వస్తా అన్నాడు. రా అన్న తినడానికి అన్న. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదండి. ఇక ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి పంపించినాము. ఇంకా లాస్ట్కి ఒకసారి మణికొండలో ట్రై చేద్దాం, అక్కడ ఉంటాడేమో అనుకున్నాము. మణికొండలో చూస్తే వరకు ఉన్నాడు. లోపల నుంచి గొల్లం పెట్టుకున్నాడు, డోర్ తీయట్లేదంట. అయితే డోర్ అలా కొట్టేసి లోపలికి వెళ్ళేసరికి సూసైడ్ చేసేసుకున్నాడు. ఆయన ఎప్పుడు చేసుకున్నాడో మేము పిల్లలు వెళ్ళేసరికి 5 అయింది. మళ్ళీ ఇక్కడ మాకు కాల్ చేసేసరికి 7 అయిపోయింది. అప్పటికి బాడీ టైట్ అయిపోయిందంట. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏదో వీడియో పెట్టిందంట పవిత్ర దగ్గరికి వెళ్తున్నాను అని అన్నాడు. కానీ మేము ఆ మాట కూడా అన్నాము, నేనేం పిరికోని కాదు, నేనేం అట్లా చేయను అని చెప్పినాడు. మళ్ళీ చేసిండు. ఎందుకమ్మా ఇప్పటి నుండి మధ్యలో ఇంట్లో ఉండేవాడు, ఇక్కడే ఉండేవాడు మణికొండలో పవిత్ర? అంటే అప్పుడప్పుడు వస్తూ ఉండే పోతూ ఉండే. మామూలుగా ఆమె చనిపోయినప్పటి నుంచి డిప్రెషన్కి వెళ్ళిపోయినాడు. ఇక అంతే, హాస్పిటల్కి రమ్మంటే రాలేదు, మేము మాతో మాట్లాడలేదు, ఫేస్ టు ఫేస్ అస్సలు రాలేదు మాకు. అంతే డిప్రెషన్కి వెళ్ళిపోయినాడు, ఆమె దగ్గరికి వెళ్ళిపోయినాడు. అంటే మీతో మాట్లాడే సమయంలో ఏమైనా డౌట్ వచ్చింది ఇట్లా ఇదైతే? డౌట్ నాకు రాలేదండి. పాపం వాళ్ళు చనిపోయింది కదా, వాళ్ళు చేపిస్తున్నాడేమో ఇన్సూరెన్స్ అని అనుకున్నాం. నేను కూడా పని అయిపోయినాక వస్తా అమ్మా తినడానికి వస్తా అని చెప్పినాడు. ఎట్లా ఉంటుండే చందు కుటుంబ సభ్యులతో? అందరితో బాగుంటాడు అండి, అందరితో బాగుంటాడు, మంచిగా ఉంటాడు. ఒక మాట ఎవరిని అన్నాడు, చాలా బాగుంటాడు. ఆ పరిచయం అయినప్పటి నుంచి ఇదంతా అయిపోయింది. అంతే. ఎంతమంది పిల్లలు ఏం చదువుతారమ్మా చందు పిల్లలు? అయినా పాప ఒక ఆమె ఇప్పుడు 2nd వెళ్తుంది, బాబు LKG UKG వెళ్తాడు. చిన్న పిల్లలు, 2 పిల్లలు. మీతో మాట్లాడే వాళ్ళ? లేదు, నా కాంటాక్ట్ లో లేదా. సంథింగ్ సీరియల్ యాక్టర్ అంతే. యాక్టింగ్ కాకుండా ఇంకా వేరే బిజినెస్ చేసేవాడు చందు? ఆయన ముందు రియల్ ఎస్టేట్ అది ఏమంటారు సాఫ్ట్వేర్ లో చేసేవాడు. ఆయన ఫుట్బాల్ ప్లేయర్. ఆయనకు మంచి లైఫ్ ఉండే, మొత్తం స్పాయిల్ చేసుకున్నాడు. మంచి సీరియల్స్ వస్తున్నాయి, స్పాయిల్ చేసుకున్నాడు. అందరితో మంచిగా ఉంటాడు, ఫ్రెండ్స్ తోటి కూడా చాలా మంచిగా ఉంటాడు. ఫ్రెండ్స్ కి ధైర్యం చెప్తాడు ఆయన. కానీ ఆయన ఇట్లా చేస్తుంటే అసలు ఇప్పటికీ నమ్మబుద్ధి అయితే లేదు. ఆయన సూసైడ్ చేసుకున్నాడు అంటే, పక్కన ఎవరో సూసైడ్ చేసుకుంటే ఆయన బెదిరించి గుంజినాడు. కానీ ఇప్పుడు ఈయన సూసైడ్ చేసుకుంటే అసలు నమ్మబుద్ధి అయితే లేదు. చాలా ధైర్యం ఉంటది, కానీ అది ఏమో దేవుడు అట్లా చేస్తున్నాడు అనుకుంటా మాకు.